హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నానండి ప్లాంట్ లవర్స్ కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 50 లీటర్స్ ఫెవికాల్ డ్రమ్ అండి. ఇది నేను తీసుకున్నాను, మా దగ్గరే అందుబాటులో ఉంటే. దాంట్లో 1 ఇయర్ నుంచి నేను ఇంట్లో వాడే పూలంతా కూడా వేస్తూ వచ్చాను. చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోయిందో, ఎంత మెత్తగా ఉంది. ఎక్కడ తడి కానీ పురుగులు కానీ ఏమీ లేవు. నేను ఈ ప్రిపరేషన్ ఎలా చేశానా అనేది మీకు వీడియో చూపిస్తాను. ఈ డ్రమ్లో కాకుండా వేరే దాంట్లో వేసి చూపిస్తాను. ఆ విధంగా మనకు చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. డ్రమ్ములు అందరి దగ్గర అందుబాటులో ఉండవు కదండి, అందుకని నేను వేరే పద్ధతిలో ప్రిపేర్ చేశాను. వేరే పద్ధతి అంటే పద్ధతి కాదు, డ్రమ్ము కాకుండా కవర్లో చేసి చూపించాను. ఎలా ఉంటుందో మీరు చూడండి, చేసుకోండి. ఈ ఫర్టిలైజర్ ఇచ్చామంటే మనము ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి ప్లాంట్స్ నుంచి. ప్లాంట్స్ చాలా మంచిది, పూల మొక్కలకైతే చాలా చాలా మంచిది. ఈ ఎరువు మొత్తం ఫ్లవర్స్తోనే చేశాను. కాకపోతే దీంట్లో మనము ఫర్టిలైజర్ అవడానికి కొన్ని వస్తువులు యాడ్ చేస్తాం, అంత మాత్రమే, ఇంకా వేరే ఏమీ యాడ్ చేయలేదండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, మనము పూలు అల్లుతాం కదా, దారాలు అన్నమాట. మామూలుగా గడపలకి వేస్తూ ఉంటాం కదా, అవంతా కూడా నేను వీటిల్లోనే వేసేసాను. ఇలా రెడీ అయింది. మనము ఇలాగే మొక్కలకి ఇవ్వచ్చు, లేదు ఇదంతా కొద్దిగా మధ్య మధ్యలో ఏదైనా పుల్లలు అవి ఉన్నాయనుకోండి, అవంతా వద్దు అనుకుంటే మనం ఏదైనా హోల్స్ ఉండే గిన్నెతో జల్లి పట్టేసామంటే చెత్త అంతా పక్కకు పోతుంది. మెత్తటి పౌడర్ లాంటి ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుందండి. దీనికోసం నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. ఎంతో ఈజీ, మనకు ఒక 3 to 4 వీక్స్లోనే మెత్తటి పౌడర్ లాంటి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఇలా పూలంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఒకేసారి ఫర్టిలైజర్ని రెడీ చేసుకోవచ్చు. లేదు మధ్య మధ్యలో వేస్తూ ఉంటే పైన పూలు ఉంటాయి, కింది వైపు నుంచి మనం ఫర్టిలైజర్ అయితే తీసుకోవచ్చు. ఆ విధమైన ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా నాకు గుళ్ళో ఇచ్చిన పూలమాలని పూలు విడివిడిగా తీస్తూ ఉన్నాను. పూలమాల అలాగే వేయచ్చు, కాకపోతే ఆ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఫర్టిలైజర్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఈ పూలు విడిగా తీసేసుకున్నామంటే ఈజీగా తొందరగా ఫర్టిలైజర్ రెడీ అవుతుందండి. అందులో ఎండిపోయాయి కదా, ఇవి చాలా త్వరగా 4 వీక్స్ అన్నాను కదా, 3 వీక్స్లోనే కూడా మనకు ఈ పూల నుంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఫర్టిలైజర్ కూడా రెడీ అయిన తర్వాత చూస్తే పూల వాసన ఎలా ఉంటుంది, ఆ ఫర్టిలైజర్ మనం ఉపయోగించేటప్పుడు కూడా అంతే మంచి స్మెల్ వస్తుంది. పూలనంతా కూడా ఇలా విడదీసి ఒక బౌల్లోకి అయితే నేను వేసి పెట్టుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడైతే ఫర్టిలైజర్స్ సపరేట్గా చేయడం అవంతా చెప్తున్నారు. నేను దాదాపు 17 ఇయర్స్ అవుతుంది గార్డెన్ స్టార్ట్ చేసి. అప్పట్లో అయితే నేను డైరెక్ట్గా పూలన్నీ తీసి పటాలకు ఉండేటివి నేరుగా మొక్కల మొదట్లో వేసేసేదాన్ని అండి. చూడడానికి అంత బాగుండకపోయినా ఈజీగా మనకు కంపోస్ట్ అయిపోయేది. అప్పుడు నాకేమీ అంత తెలియదు కూడాను. ముందుగా అయితే ఇలాంటి ఒక కవర్ తీసుకోండి, అడుగును కొద్దిగా మట్టి యాడ్ చేశాను. ఆ తర్వాత ఈ పూలన్నీ వేస్తూ ఉన్నాను. అడుగున మట్టి అయినా వేయచ్చు, మన దగ్గర ఏదైనా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ అయి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా నేను పశువుల ఎరువు అంటే కౌడంగ్ యాడ్ చేశానండి. ఇలా వేసి పెట్టుకున్నామంటే తొందరగా మనకు ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. ఆ ఫర్టిలైజర్ కూడా చాలా మంచిగా ఉంటుంది, అంటే సారవంతంగా ఉంటుందన్నమాట, ఫర్టైల్గా ఉంటుంది. దానివల్ల పూల మొక్కల నుంచి చక్కటి పూలు అయితే మనకు వస్తాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఈ విధంగా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొద్దిగా మట్టి, కొద్దిగా పూలు, అదేవిధంగా కౌడంగ్ కానీ యాడ్ చేయొచ్చు. ఉంటే వేయండి, లేకపోతే మట్టితోనే కవర్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా పొరలుగా మనము చేసుకోవాలి. శాండ్విచ్ టైప్ అంటాం కదా, శాండ్విచ్లో ఎలా అయితే మనము బ్రెడ్, కూరగాయ ముక్కలు, మళ్ళీ శాండ్విచ్ అలా పెడతాము, ఆ టైప్లో పెట్టుకుంటా వచ్చేయడమే.
మన దగ్గర డబ్బాలు అలాంటివి లేనప్పుడు ఈజీగా ఇలా కవర్లో కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎండలో పెట్టుకోకుండా ఎక్కడైనా నీడ ఉండే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కవర్ని ఎండ తగలకుండా చూసుకోండి. మన ఇంట్లో ఏదైనా మొక్క మొదట్లోనో లేదా డైరెక్ట్ సన్లైట్ లేకుండా ఉండే ప్లేస్లోనే పెట్టుకుంటే చక్కటి పౌడర్ లాంటి ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. అన్ని పూలు వేసిన తర్వాత పైన ఇలా మట్టితో కవర్ చేసేస్తూ ఉన్నాను. మట్టి ఎరువు రెండు కూడా వేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా వేసిన తర్వాత ఇంకా ఇది త్వరగా మనకు ఫర్టిలైజర్ అవ్వడానికి పులిసిన మజ్జిగ, అదేవిధంగా గోమూత్రం ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా చాలా తొందరగా మనకు ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది. నేను పైన కొద్దిగా కూడా మట్టి వేస్తూ ఉన్నాను, త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో. ఏ ఫర్టిలైజర్ చేయాలన్నా మట్టి అయితే కంపల్సరీ ఉంటే బెస్ట్ అండి, తొందరగా ఫర్టిలైజర్ అయితే మనకు అయిపోతుంది. అదేవిధంగా ఈ కవర్కి కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మీరు డ్రమ్ముకు గమనిస్తే ఆ డ్రమ్ముకు కూడా నేను హోల్స్ పెట్టున్నాను, మీకు అక్కడ చెప్పడం మర్చిపోయాను. మధ్యలో హోల్స్ అయితే పెట్టాను. ఏరియేషన్ ఉండాలి, గాలి బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకు వచ్చేటట్లు మనం అక్కడక్కడ హోల్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా పులుసుని మజ్జిగ వేశాను. అదేవిధంగా ఆవు పంచితం అంటే ఆవు మూత్రం కూడా వేసేసాను. ఆవు పంచితం ఎంత పాతదైనా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. దాంట్లో మైక్రోబ్స్ చాలా అభివృద్ధి చెంది ఉంటాయి. చాలా చాలా మంచిది మొక్కలకైతే. నేను ఈ ప్రాసెస్లోనే ఈ డ్రమ్లో కూడా పూలు వేస్తూ వచ్చానండి. 1 year పైన ఉంటుందేమో, వేస్తూ వచ్చాను. ఇలా మెత్తటి పౌడర్ అయితే వచ్చేసింది. నేను ఇంకా చాలా చాలా ప్రాసెస్లు అయితే మీకు చూపించున్నాను. పూలతో చేసిన ఫర్టిలైజర్స్ కుండలో చేశాను, ఒక అట్టపెట్టెలో కూడా మీకు చేసి చూపించాను. ఫర్టిలైజరు ఎంతో ఈజీ అండి. ఇలా మంచిగా ఫర్టిలైజర్ చేసి మొక్కలకి ఇచ్చి ఆనందంగా మన ఇంట్లో పూలతో మనం హ్యాపీగా పూజ చేసుకోవడానికి కానీ మనం పెట్టుకోవడానికి కానీ ఉపయోగించవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.